హాయ్, వెల్కమ్ టు గట్టూస్ కిచెన్. ఈరోజు నేను మీకు ఉసిరికాయలు పెసరపప్పుతో పప్పుకూర ఎలా చేయాలో చూపిస్తాను. చూడండి. మరి పెసరపప్పుతో వేసుకోవచ్చు, కందిపప్పుతో చేసుకోవచ్చు. నేనైతే పెసరపప్పుతోనే చేశాను, పెసరపప్పుతోనే చేస్తాను. ఇది చాలా బాగుంటుంది. మరి ఎలా చేయాలో చూపిస్తాను, చూడండి. ముందుగా ఒక 2 స్పూన్లు నూనె వేసుకోవాలి. ఈ నూనె వేడెక్కనివ్వాలి. నూనె వేడెక్కినాక ఒక 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఆ తర్వాత మనం తినే కారాన్ని బట్టి నేనైతే ఒక 6 వరకు వేసుకున్నాను. ఒక చిన్న ఉల్లిపాయ చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇదంతా కొంచెం వేగనివ్వాలి. ఇప్పుడు ఇందులో కచ్చా పచ్చా దంచుకున్న వెల్లుల్లి 1 స్పూన్ వరకు వేసుకోవాలి. కచ్చాపచ్చా దంచుకున్న వెల్లుల్లి, జీలకర్ర ఇది 1 నిమిషం వేగనివ్వాలి. ఆ తర్వాత ఇందులో 1/2 స్పూన్ పసుపు వేసుకోవాలి. కొంచెం కరివేపాకు వేసుకోవాలి. ఉసిరికాయలు ఒక 4 ఇలా ముక్కలుగా చేసుకున్నాను. లోపల గింజ తీసేసి ముక్కలుగా చేసుకున్నాను. ఈ ఉసిరికాయలు వేసుకోవాలి. ఇవి ఒక 2 నిమిషాలు కొంచెం వేగనివ్వాలి. ఇలా మూత పెట్టి ఉసిరికాయ కొంచెం వేగనివ్వాలి. ఆ తర్వాత ఇలా మునగాకు కంపల్సరీ కాదు, ఉంది కాబట్టి వేసుకుంటున్నాను. హెల్త్కి మంచిది కదా. ఇది కూడా కొంచెం వేగనివ్వాలి. మూత పెట్టి ఇది కూడా కొంచెం వేగనివ్వాలి. ఇప్పుడు ఇందులో కొత్తిమీర కాడలు వేసుకోవాలి. కాడలు కూడా చక్కగా ఉడికిపోతాయి. డైజెషన్ కూడా చాలా మంచిది. ఇదంతా చక్కగా కలుపుకోవాలి. ఆ తర్వాత ఒక చిన్న టమాటా ఎర్రడిది ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఆ తర్వాత ఒక చిన్న కప్పు పెసరపప్పు 1 గంట ముందు నానబెట్టుకున్నాను. ఈ నీళ్ళు తీసేసి ఇది కూడా వేసుకోవాలి. అంతా చక్కగా 1 నిమిషం వేయించుకోవాలి. ఇలా వేయించుకొని ఒక 1/2 కప్పు నీళ్ళు పోసుకోవాలి. పప్పు నానితే చక్కగా ఉడుకుతుంది, తొందరగా ఉడుకుతుంది. ఇప్పుడు మనం ఇలా మూత పెట్టేసి మీడియం సెగ మీద ఉడికించుకోవచ్చు. కొంచెం టైం పడుతుంది. లేదంటే కుక్కర్ మూత పెట్టేసి ఉడికించుకోవచ్చు. ఇలా కుక్కర్ మూత పెట్టేసి విజిల్ పెట్టి ఒక 3 విజిల్లు మీడియం మంట మీద 3 విజిల్లు రానిచ్చి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. కుక్కర్ స్టీమ్ మొత్తం పోయినాక మనం ఓపెన్ చేసి చూసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని ఇదంతా చక్కగా కలుపుకోవాలి. ముందు సాల్ట్ వేసుకోలేదు కదా, ఇప్పుడు సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ ముందే వేస్తే సరిగ్గా ఉడకదు పప్పు. ఎప్పుడైనా పప్పు నానబెట్టుకుంటే తొందరగా ఉడుకుతుంది. సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. ఒక 5 నిమిషాలు ఇది బాగా ఉడకనివ్వాలి. ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసుకోవాలి. ఇలా ఒక్క 5 నిమిషాలు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఆ తర్వాత దీంట్లో తాలింపు వేసుకుంటాను. ఇప్పుడు ఇందులో ఒక 4 స్పూన్లు నూనె వేసుకొని ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కచ్చాపచ్చా దంపిన వెల్లుల్లి, కరివేపాకు ఇవన్నీ వేసుకొని ఈ తాలింపు పైన వేసుకోవాలి. నేను ముందుగా కొంచెమే ఆయిల్ వేశాను. ఎందుకంటే నాకు ఉల్లిపాయలు కానీ మిర్చి కానీ అన్నీ నాకు ఫ్రై అవ్వడం ఇష్టం. డైరెక్ట్గా అన్నీ కలిపి కుక్కర్లో పెడతారు, కానీ నాకు అవన్నీ వేగితేనే ఇష్టం. అందుకని అలా ముందు కొంచెం ఆయిల్ వేసుకొని వేయించుతాను. తర్వాత ఇలా పైన తాలింపు కూడా ఇష్టం. పప్పు కూరలలో చాలా బాగుంటుంది. పైన కొంచెం కడకరలాడుతూ చాలా బాగుంటుంది. మామూలుగా మూత పెట్టైనా ఉడికిస్తాను, లేదంటే కుక్కర్ మూత పెట్టి విజిల్ పెట్టైనా ఉడికించుకోవచ్చు. పైన తాలింపు వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఉసిరికాయ పెసరపప్పుతో పప్పు కూర రెడీ.
కందిపప్పు కూడా వేసుకోవచ్చు, కానీ నాకైతే పెసరపప్పే ఇష్టం. నేను పెసరపప్పే ఎక్కువ వేస్తాను. తెలంగాణ సైడ్ పెసరపప్పే ఎక్కువ చేసుకుంటాం. కందిపప్పు మేము డైలీ ముద్దపప్పు చేసుకుంటాం, చారు చేసుకుంటాం డైలీ. తెలంగాణ సైడ్ అయితే ఒక కూర ఏదైనా ముద్దపప్పు చారు కంపల్సరీ మాకు. అందుకే ఆ ముద్దపప్పు కందిపప్పుతో చేసుకొని ఇట్లా పప్పు కూరలు ఏమైనా చేసుకుంటే పెసరపప్పుతో చేసుకుంటాం. ఈ ఉసిరికాయ పెసరపప్పుతో చేయడం మీకు గనక నచ్చితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎలా ఉందో నాకు కామెంట్ కూడా చేయండి. ఉసిరికాయ పెసరపప్పు రెడీ.